నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఎసెన్స్ గ్రూప్తో కలిసి మనం చేస్తున్న ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తక పఠన ప్రయాణంలో అవును, చాలా దూరం వచ్చాం. ఈ ప్రయాణంలో మాతో కలిసి వస్తున్న వారందరికీ మా ధన్యవాదాలు. మనమందరం కలిసి చదువుకుంటున్నాం, కలిసి నేర్చుకుంటున్నాం. ఖచ్చితంగా. అదే స్ఫూర్తితో ఈరోజు కూడా ముందుకు వెళ్దాం. ఈరోజు మన ముందున్న ఆధారం శ్యామ్ బెనగల్ రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ ధారావాహికలోని 18వ భాగం. ఈ భాగం చాలా ప్రత్యేకమైనది. ఇది సంస్కృత సాహిత్యంలోని ఒక శిఖరం లాంటి వ్యక్తి, మహాకవి కాళిదాసుపై దృష్టి పెడుతుంది. అయితే మన లక్ష్యం కేవలం ఆ ధారావాహికలోని కథను చెప్పడమే కాదు కదా? కాదు, అస్సలు కాదు. మన ఈ అన్వేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ అందమైన దృశ్యాలను, కథలను దాటి కాళిదాసును కొన్ని శతాబ్దాల పాటు చిరంజీవిగా నిలబెట్టిన అసలైన తత్వాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఆయన ప్రపంచాన్ని చూసిన ఆ ప్రత్యేకమైన దృష్టిని పట్టుకోవడం. సరిగ్గా ఆయన కవిత్వంలో దాగి ఉన్న ఆ ఆత్మను కట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే విడమర్చి చూద్దాం. కాళిదాసు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి శాకుంతలం, మేఘదూతం వంటి రచనలు. అవును, అద్భుతమైన రచనలు. కాని ఆ రచనల వెనుక ఉన్న అసలు మనిషెవరు? చారిత్రికంగా మనకు ఆయన గురించి తెలిసింది చాలా తక్కువ కదూ? నిజం, చాలా చాలా తక్కువ. కానీ ఒక బలమైన అంచనా అయితే ఉంది. ఏమిటది? ఆయన క్రీస్తు శకం 4వ శతాబ్దంలో, అంటే ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పాలించిన 2వ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేవారని. ఓ, ఆ చక్రవర్తి ఆస్థానంలోని నవరత్నాలలో కాళిదాసు ఒకరిని కూడా చెబుతారు. అవును. అంటే ఈ నవరత్నాలు అనేవి ఒక రకంగా చెప్పాలంటే ఆ చక్రవర్తి యొక్క డ్రీమ్ టీం అనమాట. ఖచ్చితంగా. కేవలం కవులే కాదు, అందులో ఖగోళశాస్త్రవేత్తలు, వైద్యులు, అంటే తమ తమ రంగాలలో అత్యంత ప్రతిభావంతులైన 9 మంది మేధావుల బృందం. సరిగ్గా. దీనివల్ల మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన ప్రతిభకు ఆయన బ్రతికి ఉండగానే అపారమైన గౌరవం, గుర్తింపు లభించాయి. తన జీవితకాలంలోనే అంతటి కీర్తిని పొందిన అదృష్టవంతులలో ఆయనొకరు. బహుశా అందుకేనేమో ఆయన రచనలలో దుఃఖం, బాధ వంటి ఉన్నా వాటికన్నా ఎక్కువగా జీవితం పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల అనురాగం, సౌందర్యం ఇవన్నీ తొంగి చూస్తాయి. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. కాళిదాసు జీవితం గురించి మనకు తెలిసిన ఆ చారిత్రక ఖాళీలను పూరించడానికి శ్యామ్ బెనగల్ చాలా ఆసక్తికరమైన ఎంపిక చేసుకున్నారు. అవును. ఒక పురాతన కవి కథ చెప్పడానికి ఒక ఆధునిక నాటకాన్ని ఆధారంగా తీసుకున్నారు. అది మోహన్ రాకేష్ రాసిన ఆషాఢ్ కా ఏక్ దిన్ అనే 20వ శతాబ్దపు నాటకం. అది ఒక అద్భుతమైన సృజనాత్మక ఎంపిక అని చెప్పాలి. ఎందుకని? ఎందుకంటే కాళిదాసు వ్యక్తిగత జీవితం గురించి మనకు పెద్దగా ఏమీ తెలీదు కదా. ఆ పురాణ పురుషుడి వెనక ఉన్న మనిషిని, అతని సంఘర్షణలను అన్వేషించడానికి ఈ ఆధునిక వ్యాఖ్యానాన్ని ఉపయోగించారు. ఆ నాటకంలోనే ఒక కీలక ఘట్టంతోనే ఎపిసోడ్ మొదలవుతుంది. అవును. ఉజ్జయిని నుండి వచ్చిన రాజాధికారులు కాళిదాసును రాజకవిగా నియమించాలని చక్రవర్తి ఆహ్వానించారని చెబుతారు. దాన్ని తిరస్కరిస్తాడు. మొదట తిరస్కరిస్తాడు. తాను ఏ రాచసభలోనూ ఒక రత్నంగా ఉండాలనుకోవడం లేదని, ఈ గ్రామంతో, ఇక్కడి పచ్చదనంతో, ముఖ్యంగా మల్లికతో తనకున్న బంధాన్ని వదులుకోలేనని చెబుతాడు. ఇది ఒక కళాకారుడు ఎప్పుడూ ఎదుర్కొనే సంఘర్షణ లాంటిది. అవును. తన సృజనకు స్ఫూర్తినిచ్చే మూలాలు ఒకవైపు, తన ప్రతిభకు లభించే కీర్తి ప్రతిష్టలు మరోవైపు. సరిగ్గా. తన ప్రేరణ ఎక్కడ్నుండొస్తుందో అతనికి బాగా తెలుసు. ఆ పచ్చదనం, ఆ వాతావరణం, మల్లికతో బంధం, ఇవే తన కవిత్వానికి ఊపిరి. వాటిని వదులుకుంటే తనలోని కవి చనిపోతాడేమోనన్న ఒక రకమైన అంతర్మథనం. అదే ఆ సంఘర్షణ. కాని ఇది కేవలం తన మూలాల మీద ప్రేమ మాత్రమేనా, లేక అందులో కొంచెం భయం కూడా ఉందా? అంటే తను ఎదిగిన సురక్షితమైన ప్రపంచాన్ని వదిలివెళ్లాలంటే భయం, కొత్తచోట విఫలమవుతానేమోనన్న సందేహం. మంచి పాయింట్. ఆ క్షణంలో తన ప్రతిభపై తనకన్నా మల్లికకే ఎక్కువ నమ్మకం ఉన్నట్లు అనిపిస్తుంది. అవును. నో వెళ్ళాలి, అది నీ ఎదుగుదలకు అవసరం అని ఆమె ప్రోత్సహిస్తోంది. మీరు చెప్పింది చాలా కీలకమైన విషయం. బహుశా రెండూ నిజమే. మల్లిక త్యాగం చేసి అతని పంపడానికి కారణం కూడా అదే. ఆమె ప్రేమించింది కేవలం మనిషిని కాదు, అతనిలోని కవిని, అతని కవిత్వాన్ని. ఖచ్చితంగా. అతని ప్రతిభ ఈ చిన్న గ్రామానికే పరిమితం కాకూడదని ఆమె ఆశ. ఆ ఒక్క నిర్ణయం వారిద్దరి జీవితాలను ఎలా మార్చేసిందో ఆ తర్వాత దృశ్యాలు కేవలం సూచనాప్రాయంగా చూపిస్తాయి. కాళిదాసు, మల్లిక మధ్య మనం చూసిన ఆ వియోగం, ఆ బాధ ఆయన రచనల్లో మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంది. అవును. మేఘదూతంలో ఆ వ్యక్తిగత బాధను ఒక విశ్వజనీన అనుభవంగా మల్చారు.
కాని ఇక్కడ కథానాయకుడు ఒక కవి కాదు, ఒక యక్షుడు. అతని సందేశాన్ని మోసుకెళ్లేది మనిషి కాదు, ఒక మేఘం. అవును, తన ప్రియురాలికి దూరంగా రామ్గిరి పర్వతంపై 1 సంవత్సరం పాటు శాపగ్రస్తుడయున్న ఒక యక్షుడు. ఆకాశంలో వెళ్తున్న ఒక మేఘాన్ని చూసి దానిని తన సందేశహరునిగా వేడుకుంటాడు. ఓ మేఘమా, నా ప్రియురాలికి నా క్షేమ సమాచారాన్ని చేరవేయి అని బ్రతిమాలుతాడు. అసలు ఆ ఆలోచనే అద్భుతం. సందేశం పంపడానికి ఒక మేఘాన్ని ఎంచుకోవడం కదా? అంటే ఆ రోజుల్లో మనుషులు, జంతువులు ఎందరో ఉండగా ఒక నిర్జీవమైన ప్రకృతి అంశాన్ని పాత్రగా మలచడం. ఆయన ప్రపంచాన్ని ఎలా చూశారో దీనిబట్టి అర్థమవుతుంది. సరిగ్గా ఇక్కడే కాళిదాసు ప్రత్యేకత బయటపడుతుంది. చాలామంది కవులకు ప్రకృతి అనేది ఒక అందమైన వాల్పేపర్ లాంటిది, మానవ నాటకానికి నేపథ్యంగా ఉంటుంది. అంతే. కాని కాళిదాసుకు ప్రకృతి వాల్పేపర్ కాదు, అది కథలో మరో ప్రధాన పాత్ర. దానికి స్వంత భావాలు, వ్యక్తిత్వముంటాయి. అవును, మేఘాన్ని ఒక స్నేహితుల్లా సంబోధించి తన ప్రియురాలుండే అల్కాపురికి దారి చెబుతూ మధ్యలో కనిపించే నదులు, పర్వతాలు, పట్టణాల సౌందర్యాన్ని వర్ణిస్తాడు. అంటే అది కేవలం ప్రేమ సందేశం కాదు, ఒక అద్భుతమైన యాత్రావర్ణన కూడా. ఖచ్చితంగా. ఆ వర్ణనలో తన ప్రియురాలి రూపాన్ని ప్రకృతిలోని అంశాలతో పోలుస్తాడు. ఆమె శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రకృతిలో వెతుక్కుంటాడు. అవును. ఎపిసోడ్లో వినిపించిన ఆ పంక్తులు ఎంతో అందంగా ఉంటాయి. నీ అంగములు లతలలో, నీ ముఖము చంద్రబింబములో. నీ కేశపాశము నెమలిపించెములో, నీ కనులలో జింక చూపులు, నీ నడకలో నదీప్రవాహపు వయ్యారాలు. ఇలా అన్నిట్లో నిన్నే చూస్తున్నాను, కాని ఓ ప్రియా, నీతో సరితూగేది ఏదీ లేదు. ఈ మాటల్లో ఎంత ప్రేమ, ఎంత విరహమున్నాయో. ఇది కేవలం పోలిక కాదు, ఇది ప్రకృతితో ఆయనకున్న గాఢమైన, విడదీయరాని అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆయనకు ప్రకృతి వేరు, మనిషి వేరు కాదు, రెండూ ఒకటే. తన విరహవేదనను, ప్రేమను వ్యక్తపరచడానికి ప్రకృతిని ఒక మాధ్యమంగా వాడుకున్న తీరు అనన్యసామాన్యం. నిజమే. ప్రకృతిని ఒక పాత్రగా చూడటం అనే ఈ ఆలోచన ఆయన నాటకాలలో, ముఖ్యంగా ఆయన కళాఖండంగా చెప్పే అభిజ్ఞాన శాకుంతలంలో శిఖరస్థాయికి చేరుకుంది. అవును, ఆ కథ మనందరికీ తెలిసిందే. రాజు దుష్యంతుడు వేటకు వచ్చి కణ్వమహర్షి ఆశ్రమంలో శకుంతలను చూసి ప్రేమలో పడతాడు. ఇక్కడ శకుంతల పాత్రకు ఒక ప్రత్యేకమైన నేపథ్యముంది. ఉంది. ఆమె విశ్వామిత్ర మహర్షికి అప్సరస మేనకకు జన్మించింది. తల్లిదండ్రులచే విడిచిపెట్టబడి ఖణ్వమహర్షి ఆశ్రమంలో ప్రకృతి ఒడిలో పెరిగింది. ఇది ఆమె పాత్రకు ఒక అమాయకత్వాన్ని, అదే సమయంలో ఒక అనిర్వచనీయమైన శక్తినిస్తుంది. అవును, వారిద్దరి పరిచయం కూడా ఎంతో నాటకీయంగా ఉంటుంది. దుష్యంతుడు తన రాచరికాన్ని దాచిపెట్టి ఒక సామాన్యుడిలా ఆమెతో పరిచయం పెంచుకుంటాడు. ఆమె చెలికత్తెలు అనసూయ మరియు ప్రియంవద. వాళ్ళు అతని గురించి ఆరా తీస్తారు. మీ మధురమైన మాటలు వింటుంటే మీరు ఏ రాజవంశానికి చెందినవారో తెలుసుకోవాలని ఉంది అని అడుగుతారు. ఆ తర్వాత వారిద్దరూ గాంధర్వ వివాహం చేసుకుంటారు. అంటే ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడి పెద్దల ప్రమేయం లేకుండా ప్రకృతి సాక్షిగా పెళ్లి చేసుకోవడం. అది ఆ కాలంలో ఒక రకమైన ప్రేమ వివాహం. దుష్యంతుడు తిరిగి వచ్చి రాజధానికి తీసుకువెళ్తానని మాట ఇచ్చి తన ఉంగరాన్ని గుర్తుగా ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడి నుండి అసలు కథ మలుపు తిరుగుతుంది. ప్రపంచ సాహిత్యంలో అంత గొప్పదిగా ఎందుకు పరిగణిస్తారు? ఇది కేవలం దుర్వాస మహర్షి శాపం, ఉంగరం పోవడం, చివరికి కలవడం, ఇలాంటి సంఘటనలతో కూడిన ఒక ప్రేమకథేనా? అదే ఇక్కడున్న అసలైన విషయం. శాకుంతలం విప్లవాత్మకమైనది, ఎందుకంటే అది ఒక స్త్రీ శకుంతల యొక్క అంతర్గత ప్రపంచంపై దృష్టి పెడుతుంది. ఆ కాలంలో ఒక మహిళా పాత్రకు, అది రాచరిక ప్రపంచానికి దూరంగా ఆశ్రమంలో పెరిగిన అమ్మాయికి ఇంత మానసిక లోతును ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. అంటే ఇది కేవలం ప్రేమకథ కాదు, ఇది ఒక అద్భుతమైన పాత్ర చిత్రణ. ఖచ్చితంగా. దుష్యంతుడు తనను తిరస్కరించినప్పుడు ఆమె పడే అవమానం, ఆ తర్వాత ఆమెలో కలిగే ఆత్మాభిమానం, చివరికి క్షమించే గుణం, ఇలా ఎన్నో భావోద్వేగాలను ఆమె పాత్ర ద్వారా అద్భుతంగా చూపిస్తారు. అంటే మానవ భావోద్వేగాలను ఇంత లోతుగా చిత్రించడమే కాక దాన్ని ప్రకృతితో ముడిపెట్టడంలోనే ఆయన గొప్పతనముంది. అవును. శకుంతల ఆశ్రమం నుండి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆశ్రమంలోని చెట్లు, మొక్కలు, జంతువులు కూడా కన్నీరు పెట్టుకున్నట్లు వర్ణించడం, అది మనసును కదిలిస్తుంది. నిజమే. ఆమె పెంచుకున్న జింకపిల్ల ఆమె చీర కొంగు పట్టుకుని వెనక్కి లాగుతుంది. చెట్లు తమ ఆకులను పువ్వుల రూపంలో రాల్చి ఆమెకు వీడ్కోలు పలుకుతాయి. ఇక్కడ ప్రకృతి కేవలం నేపథ్యం కాదు,
అది శకుంతల కుటుంబంలో ఒక భాగం. ఆ భావోద్వేగ బంధాన్ని చూపించడమే కాళిదాసు శైలిలోని ప్రత్యేకత. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ నాటకాలు, కావ్యాల ద్వారా కాళిదాసు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఎపిసోడ్ చివర్లో ఒక ముఖ్యమైన వ్యాఖ్యానం వినిపిస్తుంది. అవును, ఆ వ్యాఖ్యానం కాళిదాసు మొత్తం తాత్వికతను ఒక్క వాక్యంలో సంగ్రహిస్తుంది. ఏంటది? ప్రపంచం కేవలం మనుషుల కోసం సృష్టించబడలేదు. మానవుని ఉనికికి అతీతమైన వాస్తవికతను గౌరవించినప్పుడే మనిషి తన పూర్తి సామర్థ్యాన్ని సాధిస్తాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ ప్రపంచం మనకోసం మాత్రమే పుట్టలేదు. మనం ఈ సృష్టికి కేంద్రం కాదు. కేవలం ఒక భాగం మాత్రమే. ఈ నిజాన్ని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ఒప్పుకుంటామో అప్పుడే ఒక మనిషిగా మనం పరిపూర్ణులమవుతాం. అవును, కాళిదాసుకి ఆ విషయం 5వ శతాబ్దంలోనే పూర్తిగా అర్థమైంది. అదే వ్యాఖ్యానం ఇంకో ఆసక్తికరమైన పోలికను కూడా చూపిస్తుంది కదా. చూపిస్తుంది. పశ్చిమ దేశాలు పారిశ్రామిక విప్లవం తర్వాత ప్రకృతిని కేవలం ఒక వనరుగా, మానవ ప్రగతికి ఉపయోగపడే ఒక సాధనంగా చూడటం మొదలుపెట్టాయి. మనిషి కేంద్రమనే భావన బాగా పెరిగింది. కాని ప్రకృతితో మమేకమై జీవించడం అనే ఈ భారతీయ తత్వం, కాళిదాసు రచనల్లో కనిపించే ఈ పర్యావరణ స్పృహ, అది వారికి చాలా ఆలస్యంగా అర్థమైంది. అవును, ఆ వాస్తవికతను అంటే ప్రకృతితో ఆ ఏకత్వాన్ని పూర్తిగా అనుభూతి చెందడమే కాళిదాసు యొక్క గొప్ప శక్తికి మూలం. ఆ శక్తియే గొప్ప కవిత్వానికి కావలసిన ముఖ్య లక్షణమని కూడా ఈ ఎపిసోడ్ చెబుతుంది. నిజం. ఆయన కవిత్వంలో చెట్లు, నదులు, జంతువులు కేవలం వస్తువులు కాదు, అవి కూడా ప్రాణమున్న పాత్రలే. ఈరోజు మనం కాళిదాసి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆయన అద్భుతమైన రచనల ద్వారా చూశాం. ఒక సాధారణ గ్రామవాసి నుండి రాజకవిగా మారే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సంఘర్షణ, ఆయన కవిత్వంలో నిండిన ప్రకృతి ప్రేమ, మరియు మానవ భావోద్వేగాలను ఆయన చిత్రించిన తీరు నిజంగా అద్వితీయం. కాళిదాస పాత్రలు తరచుగా ధర్మానికి అంటే సామాజిక బాధ్యతకు మరియు కోరికలకు అంటే వ్యక్తిగత ప్రేమకు మధ్య నలిగిపోతుంటాయి. వారి చుట్టూ ఉన్న ప్రకృతి ఆ సంఘర్షణకు సాక్షిగా నిలుస్తోంది, కొన్నిసార్లు పరిష్కారం కూడా చూపుతోంది. ఇది మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. అవును, మన ఆధునిక జీవితంలోని సంక్లిష్టతలను ఎదుర్కొంటున్నప్పుడు, అంటే మన పని, కుటుంబం, వ్యక్తిగత ఆశయాల మధ్య సమతుల్యత కోసం మనం తంటాలు పడుతున్నప్పుడు, కేవలం మన అంతరంగంలోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో, ప్రకృతితో సమతుల్యతను సాధించడంపై ఆయన దృక్కోణం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?